5 సంవత్సరాల్లో 2022-23 అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయినటువంటి 2018-19, జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 తీసుకుని వాటి రెండుని కన్వీనియంట్గా కంపేర్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2022-23లో తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి తీసుకున్నాడు. సరే, దాన్ని కూడా రెడీగా అనుకుందాం. 2014-19 మధ్య కోవిడ్ సంక్షోభం లేదు, అటువంటి విపత్తు సంభవించలేదు, జరగలేదు. కాబట్టి కోవిడ్ ప్రపంచం మీద దాడి చేసి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి ఆర్థిక వ్యవస్థలో దారుణంగా దెబ్బతిని ఉత్పత్తులు లేక, ఎగుమతులు లేక, పంపిణీ వ్యవస్థలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే 2020లో మొదటి వేవ్ వచ్చింది, 2021లో సెకండ్ వేవ్ వచ్చింది, 2023లో థర్డ్ వేవ్ వచ్చింది. వాటినంటిని భరించి వాటికి సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేసి వాటిని కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెరుగ్గా పనిచేశారనేటువంటిది ఆధారాలు కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా నీకు అవసరమైనటువంటి ఫిగర్లను ఇస్తున్నావు తప్ప వాస్తవాలను నువ్వు వక్రీకరిస్తున్నావు. అంతవరకు చూపించి వదిలేస్తున్నాడు. కట్ అండ్ పేస్ట్ లాగా తనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రం చూపిస్తున్నాడు. తనకి ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలని ఎక్కడ నోరెత్తి మాట్లాడకుండా ఈరోజు గమ్మ ఉన్నాడు. సరే, నీతి ఆయోగ్ రిపోర్ట్లో జగన్ గారి హయాంలో ఫిజికల్ ఇండెక్స్ బాగలేదు, 13వ స్థానానికి పడిపోయింది అని చెప్పాడు. బాగానే ఉంది. ఈరోజు ఆ ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 13వ స్థానంలో ఉంది. 2022-23కి వచ్చేటప్పటికి మరలా 2021-22 దగ్గరికి వచ్చేటప్పటికి 13వ స్థానంలో ఉంది. అంటే ఇది మనం ఇచ్చింది కాదు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే. దాని ప్రకారమే తమరి హయాంలో ఏమి కోవిడ్ లేనప్పుడు, రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రం 13వ స్థానంలో నువ్వు నిలబెట్టావో, జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని తట్టుకుని 2021-22 ఆర్థిక సంవత్సరంలో నువ్వు చెప్పినట్టుగా తగ్గిందని చూపించేటువంటి దగ్గర కూడా 13వ స్థానంలో నిలిచింది తప్ప అంతకన్నా ఆ స్థానం దిగజారలేదు. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి నువ్వు అది లేకుండా నువ్వు కేవలం ఫిగర్లు చెప్పి కన్వీనియంట్గా తప్పించుకుని పోతున్నావు. ప్రతి దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఆవరేజ్లు తీసుకుంటే ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గింది. దాని ప్రకారం చూసుకుంటే నువ్వు ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గిందని చెప్పి కన్వీనియంట్గా చెప్పి వెళ్ళిపోతున్నావు తప్ప ఆ తగ్గింది ఎక్కడ తగ్గింది అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడలేకపోతున్నావు. కారణం ఏంది? అక్కడ నువ్వు 13వ స్థానంలో ఉన్నావు, విపత్తులు ఏమి లేకుండా ఉన్నప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విపత్తులు ఉన్నా 13వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని కన్వీనియంట్గా తప్పించేది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మాత్రం తగ్గిపోయిందని చెప్పి చూపించి పలాయనం చెత్తకించడానికి ఒక ప్రయత్నం చేసావు. కాబట్టి ప్రజలకు నువ్వు చేసేటువంటి గిమ్మిక్లు, నువ్వు చేసేటువంటి అబద్ధాలు, నువ్వు మాట్లాడేటువంటి అసత్యాలు, వాస్తవాలు చూపించాలనేటువంటి ఆలోచనతో అది ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. 2014-19 మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఒకసారి అది కూడా పరిశీలిద్దాం. 2014-19కి సంబంధించి గడిచినటువంటి 5 ఏళ్లలో మూలధన వ్యయం కింద సగటున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,860 కోట్లు ఖర్చు పెడితే, జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య చూస్తే దాదాపుగా 15,632 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవి మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు, కాకి ఇచ్చినటువంటి నివేదికలో ఉండేటువంటి లెక్కలు. కాబట్టి ఇప్పుడు చెప్పాల్సింది, నీ హయాంలో ఏ విపత్తు లేకపోయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 13,860 కోట్లు ఖర్చు పెడితే 2019-24లో ఈ విపత్తులన్నింటినీ అధిగమించి 15,632 కోట్ల రూపాయలు ఈరోజు సగటున ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థికంగా అరాచకంగా పాలన చేసిందా? నువ్వున్నప్పుడు ఆర్థికంగా అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగిందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. దాని గురించి మాట్లాడు. ఓన్లీ ఫిగర్లు చెప్పి వదిలేస్తాడు. ఆ చివరిలో 2022-23కి వచ్చేటప్పటికి 7,244 కోట్లు అని చెప్పి గమ్ముగా వదిలేస్తున్నాడు తప్ప నీ యావరేజ్ ఎంత? నువ్వు 2014-19 మధ్య నువ్వు ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-2024 మధ్య క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? దీని ఆవరేజ్ల గురించి ఏమి నేను ఇచ్చినటువంటి లెక్కలు కాదు, నీ దగ్గర ఉన్నటువంటివే కాకి నివేదికలు ఇచ్చినే. కాబట్టి అది చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది తప్ప నా హయాంలో ఇంత ఖర్చు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి జగన్మోహన్ రెడ్డి గారు అది మనసు రాలే. అందుకని లాస్ట్లో ఉండే కన్వీనియంట్ ఫిగర్ 7,244 కోట్లు తీసుకొని 2022-23లో తక్కువ ఖర్చు పెట్టారు. అంటే నీకు ఏ ఫిగర్స్ కన్వీనియంట్గా ఉంటాయి